వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. మగధీరకు ముందు వరకు రాజమౌళి మామూలు కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకరు. కానీ ఎప్పుడైతే మగధీర సినిమా తీశాడో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత కమెడియన్ ని హీరోగా పెట్టి చేసిన మర్యాద రామన్న, హీరోనే లేకుండా చేసిన హీగ సినిమా రాజమౌళి స్థాయిని మరింతగా పెంచేశాయి. ఎప్పుడైతే బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిందో సౌత్ లోనే కాదు ఇండియాలో ఏ దర్శకునికి అందనంత ఎత్తులో రాజమౌళి నిలిచాడు. ఇక ఇప్పుడు బాహుబలి 2తో ఇండియాలోనే రాజమౌళి దరిదాపుల్లోకి వచ్చే డైరెక్టర్ లేడంటూ ప్రతి ఒక్కరూ రాజమౌళిని మెచ్చుకుంటున్నారు. బాహుబలి 2తో సంచలనాలు సృష్టించిన రాజమౌళి ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం హాలిడేస్ లో ఉన్న రాజమౌళి ఓ 2 నెలల తర్వాత వచ్చి తన కొత్త సినిమా పనులను మొదలుపెట్టే అవకాశం ఉంది. కానీ రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు విశ్లేషకుల మాట ప్రకారం రాజమౌళి ఎవరితో సినిమా చేస్తే బాగుంటుంది అనేది భారీ చర్చకు దారితీస్తుంది. కాగా ఓ 5 హీరోల పేర్లు ఈ లిస్టులో ముందు నిలుస్తున్నాయి. టాలీవుడ్ నుండి ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్లు ఈ లిస్టులో ఉన్నారు. ఎన్టీఆర్ తో ఇప్పటికే 3 సినిమాలు చేయగా ఇప్పుడు 4వ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకే గరుడ సినిమా అని, యమదొంగ 2 అనే వార్తలు ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఎన్టీఆర్ కి సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఉండడం, నార్త్ లోనూ క్రేజ్ ఉండటంతో ఈ సినిమా చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇది మొదటి ఆప్షన్. ఇక రెండవ ఆప్షన్ మహేష్ బాబు. స్పైడర్ సినిమాతో మహేష్ బాబు సౌత్ మొత్తం క్యాప్చర్ చేయడం ఖాయం. ఇక మహేష్ బాబుకు నార్త్ లోనూ ఎప్పటి నుండో ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడ సినిమా చేయాలని ఆఫర్లు కూడా ఎన్నో వచ్చాయి. ఇదే సమయంలో తనతో ఒక అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా కానీ చేస్తే అది ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడం ఖాయం. ఇది రెండవ ఆప్షన్. ఇక మూడవ ఆప్షన్, రాజమౌళి బాహుబలి 2 ప్రమోషన్ లో భాగంగా ఓ చిన్న సినిమాను చేస్తానని, అందులో ఎలాంటి గ్రాఫిక్స్ హంగులు లేకుండా చూసుకుంటానని చెప్పాడు. ఒకవేళ అలాగే చేయాలి అనుకుంటే మాత్రం అల్లు అర్జున్ ఆప్షన్ గా ఉంటాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు. ఈగ సినిమాకు ముందు ఓ నిర్మాతతో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు రాజమౌళి. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా చేస్తే సౌత్ లో బాగానే కలెక్ట్ చేసే అవకాశం ఉన్నా నార్త్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి గ్రాఫిక్స్ హంగులు, భారీతనం లేకుండా సినిమా చేస్తాను అనడంతో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది సందేహకరంగా మారింది. ఇక బాహుబలి మానియాను అందుకోవడానికి రాజమౌళి ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆమీర్ ఖాన్. బాలీవుడ్ లో తాను ఎవరితోనైనా పని చేయాలి అనుకుంటున్నాడా అంటే అది ఖచ్చితంగా ఆమీర్ ఖాన్ తోనే అని పలుమార్లు రాజమౌళి చెప్పిన విషయం అందరికీ తెలిసింది. ఒకవేళ ఆమీర్ ఖాన్ తో కనుక రాజమౌళి సినిమా చేస్తే ఆ సినిమా కలెక్షన్లను అందుకోవడం ఏ సినిమా కూడా తరం కాదు అని చెప్పొచ్చు. ఆమీర్ ఖాన్ కు సౌత్ లోను భారీ ఫాలోయింగ్ ఉన్నా అది మరీ ఇక్కడ స్టార్ హీరోలు అంత లేకపోవడం ఆ సినిమాకు మైనస్ గా మారొచ్చు. ఇక మిగిలిన అతిపెద్ద ఆప్షన్ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ తో కనుక రాజమౌళి సినిమా చేస్తే బాహుబలిని మించిన అద్భుతం సృష్టించవచ్చు. టోటల్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న హీరో రజనీకాంత్. సౌత్ లో ఏ హీరోకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ సొంతం. ఇండియా అవతల కూడా రజనీకాంత్ ఫాలోయింగ్ ని టచ్ చేసే హీరో లేడు. నార్త్ లో కొద్దిగా తక్కువగా ఉన్న రాజమౌళి కలవడంతో ఈ సినిమా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న 5 ఆప్షన్లలో రజనీకాంత్ ఆప్షన్ రాజమౌళికి పర్ఫెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. అలా కాదు, ఓ పెద్ద ప్రయోగం చేయాలి అనుకుంటే మాత్రం ఎన్టీఆర్ తో గరుడ సినిమా ఓ కొత్త ప్రయోగంగా మిగిలిపోవడం ఖాయమంటున్నారు. మరి రాజమౌళి ఈ 5 ఆప్షన్లలో ఏ ఆప్షన్ ని ఎంచుకుంటాడు అనేది ఆసక్తికరం. అలా కాకుండా ఏ హీరో లేకుండా కొత్త ప్రయోగం చేయాలి అనుకుంటే ఈగ 2 సినిమా కూడా చేయవచ్చు. మరి మీరు ఏ సినిమా చేస్తే బెటర్ అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏ అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.